ఆర్టీఐ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెడ్ బుక్ రాజ్యాంగంతో ప్రజలను, వైసీపీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తోంది కూటమి ప్రభుత్వం. వైఎస్ జగన్ ఘాటు విమర్శలు. మంగళగిరి నియోజకవర్గం 67వ ప్రజా దర్బార్ కార్యక్రమం. ప్రజలు ఇచ్చిన వినతులను స్వీకరించిన నారా లోకేష్. మంచిర్యాల జిల్లా లక్షిటిపేటలో వడ్డీ వ్యాపారి ఇంటి ఎదుట రైతుల ధర్నా. వడ్డీ వ్యాపారిని దండేపల్లి పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం. మంత్రి సీతక్క వెల్లడి. రాష్ట్రంలో ఒక భయానక వాతావరణం కనిపిస్తుందని, రెడ్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రజలను, వైసీపీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తుంది చంద్రబాబు ప్రభుత్వం అని ఆరోపించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రాష్ట్రంలో ఈ రోజు ప్రజాస్వామ్యం గానీ, చట్టం గానీ, రాజ్యాంగ మనుగడ గానీ ప్రశ్నార్థకంగా మారినదని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ జగన్. రాష్ట్రంలో ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారి కుట్రల నేపథ్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం తాను ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్న వైఖరి, పొలిటికల్ గవర్నెన్స్ అన్నది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు టేక్ ఓవర్ చేసుకుని నడిపిస్తూ ఉన్న తీరును, వీటి నేపథ్యంలో రాష్ట్రంలో ఒక భయానక పరిస్థితి ఈరోజు వాతావరణము రాష్ట్రంలో నెలకొని ఉంది. ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రజాస్వామ్యం కానీ, చట్టం కానీ, రాజ్యాంగ మునగడ కానీ ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఈరోజు ఉన్నది ఒకే ఒక ప్రతిపక్ష పార్టీ. మిగిలినటువన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారితో పాటు అధికారం పంచుకొని ఉన్న పార్టీలే. టీడీపీ అయినా, బీజేపీ అయినా, జనసేన అయినా అన్నీ కూడా అధికారంలో భాగస్థులై అధికారంలో ఉన్న పార్టీలు. రాష్ట్రంలో మిగిలి ఉన్నది ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా పలుకుతా ఉన్న పార్టీ కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 67వ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించారు మంత్రి నారా లోకేష్. ప్రజలిచ్చిన వినతులను స్వీకరించిన నారా లోకేష్ త్వరగా వారి యొక్క వినతులను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేయమని తెలిపారు నారా లోకేష్.
రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తన గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు. దిగులు చెందొద్దు, అండగా నేనుంటానంటూ రోడ్డు ప్రమాద బాధితుడికి ఆపన్నహస్తం అందించారు. సకాలంలో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించేలా చొరవ చూపించారు. మంగళవారం రాత్రి అధికార కార్యక్రమాలను ముగించుకొని వస్తున్న సమయంలో కేబుల్ బ్రిడ్జికి సమీపంలో ప్రమాదంలోని తీవ్రంగా గాయపడి రోడ్డు పక్కన పడి ఉన్న ఓ యువకుడిని చూసి చలించిపోయాడు. వెంటనే తన వాహనాన్ని ఆపి కిందకు దిగి బాధితుడికి ఆందోళనకు గురి కావద్దు అంటూ ధైర్యం చెప్పారు. స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. స్వయంగా దగ్గరుండి క్షతగాత్రుడిని ఆటోలో నిమ్స్ ఆసుపత్రికి పంపించారు. సాయంగా ఓ కానిస్టేబుల్ ను కూడా వెంటనే పంపించారు. ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయమని వ్యక్తిగత సహాయకుడిగా ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. ఆసుపత్రికి చేరుకోగానే నిమ్స్ వైద్యులతో ఫోన్లో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చొరవ తీసుకున్నారు. చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సకాలంలో ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన వైద్యం అందేలా కృషి చేసిన మంత్రి శ్రీధర్ బాబుకు బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నారపల్లి వరకు 8 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యాదగిరిగుట్ట భువనగిరి వరంగల్ హైవేపై దాదాపుగా 8 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఫ్లైఓవర్ పనులు ఆర్థిక వనరులు ఇతర కారణాల వల్ల తీవ్ర జాప్యం జరిగిందన్నారు. తమ ప్రభుత్వం రాగానే ఫ్లైఓవర్ పై ప్రత్యేక దృష్టి సారించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సైతం చర్చలు జరిపి పనుల్లో వేగం పెంచామన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మొన్నటి వరకు పనులు నిర్వహించిన కాంట్రాక్టర్ను సైతం మార్చి కొత్త వారికి పనులు అప్పగించామని, ప్రత్యేక శ్రద్ధతో పనుల్లో వేగాన్ని పెంచి త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు. నగరంలోని పీవీ ఎక్స్ప్రెస్ హైవే తర్వాత అతిపెద్ద ఫ్లైఓవర్గా పేరున్న ఉప్పల్ ఫ్లైఓవర్ అన్నారు. వచ్చే దసరా నాటికి ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. యువత డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా మెలగాలని పట్టణ సీఐబీ యాదగిరి అన్నారు. ఈ రోజు పట్టణంలోని ఆదిత్య కాలేజీలో జరిగిన డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలోని భాగంగా
పట్టణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ డ్రగ్స్ కు అలవాటు పడి చాలా మంది ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు బైక్ పై వచ్చి ఒంటరిగా ఉండే మహిళల మెడల్లో చైన్లు లాక్కుని వెళ్లి వారి రైలు పాలైన సందర్భాలు ఉన్నాయని, విద్యార్థి దశలో డ్రగ్స్ కు అలవాటు పడే జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, కాబట్టి విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని ఎం ముత్యాలరావు, కాలేజ్ యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు. అలా అయినటువంటి వ్యక్తులకే ఇదంతా మేము చెప్పేది. అలా మీరు ఎవరో అవ్వకూడదన్న ఉద్దేశంతోనే మేము ఇదంతా కూడా మీకు చెప్పేది. కాబట్టి మీరు ఎవరు కూడా శ్రద్ధగా చదువుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉంది. ఆ చదువు మీద శ్రద్ధ అనేది ఎప్పుడైతే మీరు కోల్పోతారో దానివల్ల మీరు ఇటువంటి హ్యాబిట్స్కి అలవాటు పడడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. సపోజ్ డ్రగ్స్ తీసుకునే అలవాటు వచ్చింది ఒకటికి, వాడికి కలిగే నష్టం ఏంటి అది కూడా తెలిస్తేనే కదా మీరు దాని దగ్గరికి వెళ్ళకుండా ఉండేది. డ్రగ్స్ తీసుకోవడం వల్ల మనకి శారీరకంగా అంటే ఆరోగ్యపరంగా మనకి కొంత నష్టం ఉంటుంది, మానసికంగా కూడా నష్టం ఉంటుంది అన్నమాట. శారీరకంగా ఆరోగ్యపరంగా ఉండే నష్టం ఏంటంటే డ్రగ్స్ అనేది కొంతమంది నోటి ద్వారా తీసుకుంటారు, కొంతమంది సిగరెట్ తాగడం ద్వారా తీసుకుంటారు, కొంతమంది ఫుడ్ ద్వారా తీసుకుంటారు, కొంతమంది ఏం చేస్తారంటే సిరంజ్ ద్వారా ఇంజెక్ట్ చేసుకుంటారు. మరి ముక్కు ద్వారా పిలిచేవాళ్ళు అనుకోండి, వాళ్ళకి శ్వాస సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయన్నమాట. ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ రావడం ఇటువంటి అన్నీ కూడా వస్తాయన్నమాట. అదే మనకి ముక్కు ద్వారా పీల్చుకున్నారు అనుకోండి, వాళ్ళకి కూడా శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బంది ఉంటుంది. సిగరెట్ ద్వారా తీసుకున్నా సరే, మనం ఏదైనా సరే ఒక పదార్థాన్ని తీసుకున్నాం అనుకోండి, అది మనకి ఈజీ డైజెస్ట్ అయిపోతే అది మనం మేలు చేస్తుంది. కానీ డ్రగ్స్ అనేది అంత ఈజీగా డైజెస్ట్ అవును. కానీ మన లివర్ అనేది ఏం చేస్తుంది, మనకి ఏదైనా సరే మన శరీరానికి హాని కలిగించే ఒక పదార్థం అనేది మన బాడీలోకి వెళ్తే అది దాన్ని ఫిల్టర్ చేసి పక్కకు తీసేస్తుంది. మనం తీసుకునే డ్రగ్స్ అనేది మన శరీరానికి హాని చేస్తుంది కాబట్టి ఆ లివర్ యొక్క ఫంక్షన్ కూడా డ్యామేజ్ అయిపోయి ఆ లివర్ కూడా డ్యామేజ్ అయిపోతుంది అన్నమాట. దాని పరంగా కూడా మనకి ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా అన్నిటికన్నా మనం మెదడు యొక్క పనితీరు అనేది పూర్తిగా కొలాప్స్ అవుతుంది. తిరుమల నడక మార్గంలోని అవ్వచారి కోన వద్ద ఓ వ్యక్తి లోయలోకి దూకాడు. భక్తులు గుర్తించి విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. విజిలెన్స్ అధికారులు అతన్ని లోయ నుంచి బయటకు తీసి తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించారు. పేరు బోయ మాధవరాయుడు, తండ్రి మద్దిలేటి అని చెబుతున్నారు. దొర్నపాడు గ్రామం అని చెబుతున్నారు. పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. అయితే గాయాల పాలైన వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు. చంద్రగిరి మండలం ఎల్లంపల్లిలోని ఏనుగుల గుంపు మరోసారి బీభత్సం సృష్టించింది. మంగళవారం రాత్రి ఎల్లంపల్లిలో పంట పొలాలపై పడ్డ 7 ఏనుగుల మంద ఫెన్సింగ్ రాళ్లు పంటలను ధ్వంసం చేశాయి. స్థానిక రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఏనుగుల నుంచి పంట పొలాలను రక్షించాలని ప్రభుత్వాన్ని గ్రామస్తులు, రైతులు కోరారు.
మంచిర్యాల జిల్లా లక్షటిపేటలోని వడ్డీ వ్యాపారి ఇంటి ఎదుట రైతులు చేసిన ధర్నా చర్చానీయాంశమవుతోంది. మంచిర్యాల జిల్లా లక్షటిపేట పట్టణంకు చెందిన అకినపల్లి శ్రీధర్ అనే వ్యక్తి లక్షటిపేట పట్టణంలోని ఒక రైస్ మిల్లు లీజుకు తీసుకుని గత 15 సంవత్సరాల నుండి రైతుల వద్ద వడ్లు కొనుగోలు చేస్తున్నాడు. ఈ క్రమంలో రైతులకు దగ్గర ఉంటూ వారి వద్ద కొనుగోలు చేసిన ధాన్యంకు కొంతమంది రైతులకు డబ్బులు చెల్లిస్తూ మరికొంతమందికి రైతులకు చెల్లించకుండా ప్రతి సంవత్సరం ప్రామిసరీ నోటు రాసిస్తున్నాడు. ఇలా సుమారుగా 100 మంది రైతులకు 3 నుండి 4 కోట్ల రూపాయల వరకు డబ్బులు బాకీ పడ్డారు. వీరితో పాటుగా స్థానిక వడ్డీ వ్యాపారుల నుండి మరో 5 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఈ అప్పులు బాధ నుండి తప్పించుకోవడానికి నిందితుడు శ్రీధర్ హైదరాబాద్కు పారిపోయి ఐపీ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. స్థానిక నాయకులు ఒత్తిడితోటి రైతులకు తన ఆస్తి అమ్మి డబ్బు చెల్లించేలా ఒప్పందం జరిగింది. ఇదిలా ఉంటే మల్యాల విశ్వనాథం అనే వడ్డీ వ్యాపారి ఆకినపల్లి శ్రీధర్ కు కొంత మొత్తం అప్పుగా ఇచ్చాడు. తనకు డబ్బు ఇవ్వకుండా శ్రీధర్ రైతులకు డబ్బులు ఇవ్వటం ఇష్టం లేక సదరు వ్యాపారి విశ్వనాథం శ్రీధర్ తన అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మకుండా కోర్టు నుండి స్టే ఆర్డర్ తీసుకొని వచ్చాడు. ఈ విషయం తెలిసినటువంటి దండేపల్లికి చెందినటువంటి సుమారుగా 50 మంది రైతులు ఈ రోజు ఉదయం విశ్వనాథం ఇంటి ఎదురుగా బైఠాయించి ఆందోళన చేపట్టి నిరసన తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వడ్డీ వ్యాపారానికి దండేపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అయితే రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచనలు చేస్తున్నట్లుగా సమాచారం. అక్కడ ఆంధ్ర బ్యాంక్ ఉంది, ఇక్కడ బ్యాంకులు పెట్టుకోలే ఆయన దగ్గర అమలు పని చేస్తాడు. గత 20 సంవత్సరాలు అమలు పని చేస్తాడు. అమలు పని ఆయన శ్రీధర్ సైడ్ దగ్గర అమలు పని చేస్తాడు. 20 సంవత్సరాలు వాళ్ళ బిడ్డ పేర్లకు, 2 బిడ్డల పాప వీళ్ళకి బిడ్డ పేర్ల కోసం ప్రతి సంవత్సరం 20,000 అంత 20,000 50 లక్షల రూపాయలు ఆ జాబిని 5 లక్షలు ఆయన రాసి పెట్టుకున్నాడు. అసలు కూడా మోసం భార్య వాడు ఆయన కాలం ఇల్లు కడుకుంటాను. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లిలోని తాడి చెర్ల బ్లాక్ 2 ఇసుక క్వారీ వద్ద లారీ డ్రైవరు ధర్నా. ఇసుక క్వారీ ముందు లారీ డ్రైవర్లు బైఠాయించి నిరసన. ఈ సందర్భంగా డ్రైవర్లు మాట్లాడుతూ గత వారం రోజులుగా ఇసుక క్వారీలో ఇసుక లోడింగ్ సరిగ్గా జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మేము సీరియల్లో ఉండగా కొంతమంది క్వారీ వారికి ఫోన్ చేసి లోడింగ్ డబ్బులు మాట్లాడుకున్న వారి లారీలను క్వారీ ఇన్ఛార్జి వచ్చి సైడ్ నుండి తీసుకుని వెళ్లి లోడింగ్ చేసి పంపిస్తున్నారని ఆరోపించారు. తాము వారం రోజులుగా ఇల్లు పిల్లలు వదిలి తిండి మంచినీళ్లు లేక రాత్రి అడవిలో నిద్ర రాక నరకయాతన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్ మైనింగ్ అధికారులు వెంటనే స్పందించి మాకు లోడింగ్ చేయించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, మరి అధికారులకు అందరికీ కూడా మా యొక్క నమస్కారాలు. మేము ఇక్కడికి తాటిచెర్ల బ్లాక్ 2 ఖమ్మంపల్లికి వచ్చేసి ఈ రోజుకి 6వ రోజు. మేము 10-11వ తారీఖు నుంచి రావడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా మాకు లోడింగ్లు లేక, లోడింగ్లు చక్కగా చెయ్యక వాళ్ళు మమ్మల్ని రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ ఇక్కడ పక్క దోబట్టి లారీలు వచ్చే లారీలని లోడ్లు చేసుకుంటా వాళ్ళపై డబ్బులు వసూలు చేసుకుంటా ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో ఆ లారీలని లోడ్లు చేస్తూ ఆ బండ్లకే లోడింగ్ చేసి పంపించడం జరుగుతూ ఉన్నది. మేము ఈరోజు 6 రోజులు 7 రోజులు ఇక్కడ మేము రోడ్ల మీదనే పండడము, రోడ్ల మీదనే ఉండడము జరుగుతుంది. మా డ్రైవర్లకు తిండి లేక, నీళ్లు లేక, నిద్ర లేక మాకు రకరకాలుగా ఈ దోమలలో ఈమలలో ఇబ్బందులు జరిగి మాకు ఈ రాత్రి పూటలో ఈ చెట్లలో నిద్రలు రాక, తిండి లేక
మేము మా పిల్లలను విడిచిపెట్టి నిన్ను బాధలు పడతా ఉన్నాము, మాకు నిన్నటి నుంచి కావాలని చెప్పేసి ఏదో నిందలు మోపుతూ ఈడ లోడింగ్ బంద్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. నిన్నటి నుంచి ఇప్పటిదాకా మాకు ఏ ఒక్క సమాధానం కూడా ఇవ్వకుండా ఈ లోడింగ్ ఇన్ఛార్జీలు కానీ ఈ లోడింగ్ క్వారీ వాళ్ళు కానీ మా పట్ల ఒక శ్రద్ధ లేకుండా వివరిస్తూ ఉన్నారు. మమ్మల్ని ఇక్కడ తిండి లేక ఈ రైతుల పైన నిందలు మోపడము, లేదంటే మా పక్క పంటి బండ్లు రావడము, అక్కడి నుండి వచ్చే బండ్లను వదిలిపెడితేనే ఆ బండ్ల డబ్బులు ఇస్తే ఆ బండ్లకు లోడ్లు చేపిస్తామని చెప్పేసి ఆ బండ్లకు లోడ్లు మేము పంపించకపోతే మేము అడ్డుకుంటే నిన్నటి నుండి మమ్మల్ని ఇక్కడ ఆపడం జరిగింది. మరి మేము ఈ కష్టాలలో ఎన్ని రోజులు ఉండాలి, ఈ బాధలు మేము ఎన్ని రోజులు పడాలని చెప్పేసి మా డ్రైవర్లు ఒక ఆవేదన చెంది మేము ఈరోజు రోడ్ ఎక్కడం జరిగింది. కాబట్టి అధికారులు మా పట్ల దయ ఉంచి కొంచెము దయదల్చి మా సమస్యలను వెంటనే తీర్చి మమ్మల్ని లోడ్లు చేసి పంపించాల్సిందిగా మీకు ఒక మనవి చేస్తా ఉన్నాము. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి భూములను ఆక్రమించుకుని చర్చి కట్టడం ప్రారంభించారు. దీనిని రెవెన్యూ అధికారులు అడ్డుకుని ఆక్రమణలను తొలగించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేకుండ పాండవుల గుట్ట వద్ద ఈ నెల 10వ తేదీన జరిగిన భూపాలపల్లి మండలం కొంపల్లి గ్రామానికి చెందినటువంటి రవి హత్య కేసులో 6 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లుగా భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు మీడియా సమావేశంలో తెలిపారు. గత కొంతకాలంగా రెండో భార్య రేణుకకు అక్రమ సంబంధం ఉన్నదని అనుమానంతో శారీరకంగా మానసికంగా రవి హింసించడం చేస్తున్నాడని పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు జరిగినప్పటికీ రవి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో రెండో భార్య కుమారుడు శ్రీకర్ తన తల్లి రేణుక కేటీపీపీ సెక్యూరిటీ గార్డ్ శ్రీపాల్తో కలిసి రవిని హత్య చేయాలని పథకం పన్నామని, మరో 3గురితో కలిసి రవిని హత్య చేశారని డీఎస్పీ తెలిపారు. అయితే నిందితుల వద్ద నుంచి 5,000 నగదు, 1 కారు, 6 ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు డీఎస్పీ సంపత్రావు. ఈ నెల 10వ తారీఖు నాడు మన పాండాలగుట్ట దగ్గర ఈ పర్ష రవి అనే వ్యక్తి, మన కొంపెల్లి చెందిన వ్యక్తి హత్య గావించబడ్డాడు. అందులో వారి మొదటి భార్య ఈ పర్ష రవికి రెండవ భార్య ద్వారా పుట్టిన సంతానం మీద అనుమానం ఉన్నట్టు మరి కొంతమంది మీద అనుమానం దరఖాస్తు ఇవ్వబడ్డది. అందులో భాగంగా చిట్యాల సిఐ గారు ఆ కేసును పరిశోధన కొనసాగిస్తున్నాడు. అందులో భాగంగా ఇవాళ ఒక నమ్మదగిన సమాచారం మేరకు ఇవాళ మనం రేగొండ చెక్ పోస్ట్ దగ్గర చెకింగ్ చేస్తుండగా ఉదయం పూట ఒక కారు, అందులో టోటల్ 6 మెంబర్స్ అందులో అనుమానాస్పదంగా కనబడితే వాళ్ళను ఇంటరాగేషన్ చేయగా ఈ రేణుక కొడుకు అంటే ఇది మొదటి భర్త, అది రెండో భర్త కొడుకైన శ్రీకర్ ఉంటాడు. ఈ శ్రీకరును ఈ తర్వాత వీళ్ళ తల్లి రేణుక, తర్వాత ఎవరైతే అనుమానం పడతాడో ఈ శ్రీపాల్, వీళ్ళు 3 కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఈ పర్ష రవిని చంపాలని నిర్ణయించుకొని దానికి ఏదైతే ఫైనాన్షియల్గా ఎయిడ్ 1,50,000 వరకు ఈ శ్రీపాలు, కాగిత శ్రీపాలు నేను సపోర్ట్ చేస్తా అని చెప్పి అతను చెప్తే, ఇతను ఎవరైతే ఇతని కొడుకున్నాడు కదా శ్రీకర్ అని చెప్పి, ఆ శ్రీకర్ తనకు పరిచయమైన ఈ బొమ్మకంటి ఉదయ్ చందర్ అని చెప్పి అతను ఎవరంటే దమ్మన్నపేట, కానీ ఇప్పుడు వరంగల్లో కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతను చెప్తే అతను అగ్రి అయ్యాడు. అతను ఏం చేసాడు, బొమ్మకంటి ఉదయ్ చందరు ఈ దమ్మన్నపేట సంబంధించిన పసుల సందీపు, ములుగురి నరేష్, వీళ్ళిద్దరిని కూడా అతను మాట్లాడుకొని ఇట్లా పలాని హత్య చేయాల్సి ఉంటుంది మాట్లాడుకుంటే వీళ్ళందరినీ కూడా
ఈ మన పాతపల్లి శ్రీకర్ చనిపోయిన కొడుకు వీళ్ళందరినీ వీళ్ళ తల్లికును ఈ శ్రీపాల్కు పరిచయం చేస్తే వీళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. ఇందులో భాగంగా ఈ శ్రీపాల్ కూడా అమౌంట్ను ఒక 50,000 రూపాయల వరకు కూడా అమౌంట్ను ట్రాన్స్ఫర్ 25,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దఫాలుగా. ఎవరికి ఈ ఉదయ్ చందర్కు. వాళ్ళందరూ కూడా మొన్న 10వ తారీఖు నాడు ఈ శ్రీకారు ఏం చేస్తారంటే వాళ్ళ నాన్నను పని ఉందని చెప్పి కొంత ఆఫీసర్స్ వచ్చి మాట్లాడే పని అని చెప్పి కారులో ఒక వేరే ఫ్రెండ్ కారును హైర్ చేసుకొని ఇంటికి పోయి కొంపల్లి నుంచి అతను ఎక్కించుకొని వచ్చి వీళ్ళందరూ కూడా ఆ రోజు వెహికల్ ఉండి మద్యం తాగించుకొని మన ఇక్కడికి ఈ పాండాలగుట్ట దగ్గర తీసుకొచ్చి అతను ముందు సీట్లో కూర్చుంటే వెనక సీట్లో ఈ శ్రీకర్ తాడుతోటి అతను ఉదయ్ చందర్ కాలు పట్టుకుంటాడు. మిగతా ఇంకో ఇద్దరు వాచ్ వేస్తా అంటారు. ఎవరు ఈ పసుల సందీప్ను ములుగురు నరేష్ అని. అతను చనిపోయినాక నిర్ధారించుకున్న తర్వాత అతన్ని ఆ పక్కన పొదలలో పడేసి ఆ రోప్ను కూడా ఆ ఏరియాలో పడేసి అతని దగ్గర ఉన్న దాదాపు 20,000 రూపాయలు కూడా అతను తీసుకొని వెళ్ళడం జరిగింది. మచిలీపట్నంలోని మెగా జాబ్ మేళా ప్రారంభమైంది. జాబ్ మేళాకు యువత నుండి అనూహ్య స్పందన లభించింది. మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాల మేరకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. జిల్లా కలెక్టర్ డికే బాలాజీతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర జాబ్ మేళాను ప్రారంభించారు. జాబ్ మేళాకు సుమారుగా 30 కార్పొరేట్ కంపెనీలు హాజరయ్యాయి. జాబ్ మేళాలో పాల్గొనేందుకు వేలాదిగా యువత తరలి వచ్చింది. తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు కూడా బార్లు తీరారు. సుమారుగా 1,500 మందికి పైగా తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. గత 3 రోజులుగా జాబ్ మేళాలో పాల్గొనే యువతకు అధికారులు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఒక మిషన్ డాక్యుమెంట్ ఇవ్వడం సంబంధించి ఆ రోజు సాఫ్ట్వేర్ విధానానికి కానీ ఆ మిషన్ 2020 ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మన తెలుగు వాడు ఉన్నారంటే అక్కడ యువత జనాభా తగ్గిపోయింది, అంతా ఏజ్డ్ అయిపోయారు. అలా మనం ఒక జాబ్ మేళా కండక్ట్ చేస్తాం. అలాగే ఇదే నేషనల్ కాలేజ్ ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కింద అందరూ చూస్తారు. అదే స్కిల్ డెవలప్మెంట్ ఈరోజు మచిలీపట్నంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈరోజు ఒక పక్క పరిశ్రమలు, ఒక పక్క ఇన్వెస్ట్మెంట్స్లు ఆహ్వానిస్తూనే ఎక్కడికక్కడ జాబ్ మేళాలు కండక్ట్ చేయడం జరుగుతోంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మెగా జాబ్ మేళా ఇక్కడ నిర్వహించబడుతూ ఉంది. తిరుమల శ్రీవారి దర్శనార్థం కుటుంబ సమేతంగా తిరుమల విచ్చేసినటువంటి హీరోయిన్ ప్రణతికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వీఐపీ ప్రారంభ దర్శనంలోని స్వామివారిని దర్శించుకున్నారు. అధికారులు ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం అందించగా అధికారులు తీర్థప్రసాదాలను అందించారు. సీఎం రేవంత్ రెడ్డి కళ 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని అన్నారు మంత్రి సీతక్క. పెద్దపల్లి నియోజకవర్గంలోని ఇందిరా మహిళా శక్తి సంబరాలలోని పాల్గొన్న మరియు ఇతర మంత్రులు వడ్డీ లేని రుణాల చెక్కులు, లోన్ బీమా, ప్రమాద చెక్కులను పంపిణీ చేశారు. ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుంది మా ప్రభుత్వం అని తెలిపారు సీతక్క. శ్రీధర్ బాబు గారు, విజయరమణ గారు చెప్పినట్లుగా మేము ఎన్నికల ముందు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటలను నిలుపుకోవటం కోసం మహాలక్ష్మి కార్యక్రమాలని నేను ప్రారంభిస్తాను అని చెప్పి సోనియా గాంధీ గారు ఏదైతే మాకు చెయ్యమని ఆదేశించారో ఆ రోజున ఎన్నికల ముందు ప్రకటించినటువంటి ప్రకటనకు అనుకూలంగానే ఆ రోజు చెప్పినటువంటి అన్ని కార్యక్రమాల్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తున్నాం. ప్రతి మహిళ సంతోషంగా ధైర్యంగా ముందుకు పోగలుగుతుంది. అందుకనే సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క కళ 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని మరి కంకణం కట్టుకొని ఈ రోజు యొక్క పరిపాలన చేయడం జరుగుతూ ఉంది. కేవలం మాటలు కాదు, మన ప్రభుత్వం వచ్చినటువంటి 48 గంటల్లోనే మహిళలకు ఆర్థికంగా భారం పడకూడదంటే మరి కనీసం వాళ్ళు అమ్మగారి ఇళ్లకు వాళ్ళకు నచ్చిన గుడికి నచ్చిన ప్రదేశం పోవాలంటే వాళ్ళ మీద భారం పడకూడదు. వాళ్ళ కోరికలు, మొక్కులు, బిడ్డల దగ్గరికి, కొడుకుల దగ్గరికి, హాస్టళ్ళకి వెళ్ళాలంటే అని ఉచిత